బాహుబలి 2 ది కంక్లూజన్ రివ్యూ. బాహుబలి ది బిగినింగ్ అంచనాలకు మించి ఊహించిన విజయాల్ని నమోదు చేసి సరికొత్త రికార్డులను సృష్టించింది. బాహుబలి ది బిగినింగ్ పరంపరలో భాగంగా బాహుబలికి సీక్వెల్ గా బాహుబలి ది కంక్లూజన్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యావత్ భారతదేశంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బాహుబలి ది కంక్లూజన్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఈనాటి మన CBC9 న్యూస్ రివ్యూలో చూద్దాం. కాలకేయుల మీద మాహిష్మతి సామ్రాజ్య యుద్ధ విజయానంతరం ఇచ్చిన మాట ప్రకారం రాజమాత శివగామి దేవి అమరేంద్ర బాహుబలిని మాహిష్మతి రాజ్యానికి రాజుగా పట్టాభిషేక సన్నాహాలు జరిగే సమయంలో మాహిష్మతి రాజ్యానికి 25 ఏళ్లకు ఒకసారి వచ్చే పెద్ద పండుగ వస్తుంది. పెద్ద పండుగ సంబరాల అనంతరం బాహుబలిని రాజుగా ప్రకటించే సమయం ఆసన్నమవుతుండగా రాజమాత శివగామి దేవి ఆజ్ఞ ప్రకారం బాహుబలిని చుట్టుప్రక్కల రాజ్యాల ప్రజలు కష్ట సుఖాలను దగ్గరగా చూసి రమ్మని బాహుబలిని దేశాటనికి పంపిస్తుంది శివగామి. బాహుకు తోడుగా కట్టప్పని ఇచ్చి పంపుతుంది. దేశాటన అయి మాహిష్మతికి తిరిగి వచ్చేసరికి బాహుకి నచ్చిన రాజసుందరిని వివాహమాడేందుకు సిద్ధం చేసి పెడతానని చెప్పి పంపుతుంది శివగామి. దేశాటన చేస్తున్న బాహుబలి అలా అలా కుంతల రాజ్యంలోకి పరిసమీపిస్తాడు. అక్కడ ఊహించిన రీతిలో కుంతల రాజ్యం యువరాణి అయిన దేవసేన అక్కడే మాటు వేసి కుంతల రాజ్య ప్రజల్ని దోచుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్న బందిపోట్ల మీద ఒక్కసారిగా తన పరివారంతో దాడి చేస్తుంది. అది చూసిన బాహుబలి దేవసేన మీద మనస్సు పారేసుకుంటాడు. అదే అదునుగా భావించి దేవసేనను ఒప్పించి కుంతల రాజ్యపు కోటలోకి ఓ పనివాడిగా ప్రవేశిస్తాడు బాహుబలి. కుంతల రాజ్యంలోనే దేవసేన మనస్మరణ చేస్తూ పరిభ్రమిస్తున్న బాహుబలి దేవసేనకు సంబంధించిన ప్రణయ వివరాలు. దేవసేన చిత్రపటంతో పాటుగా అనేక విషయాలు బాహుబలిపై పగతో అవకాశం దొరికితే రాజు అయిపోయే రాజకాంక్షతో రగిలిపోయే బల్లాల దేవుడికి చెరవేస్తారు బల్లాలుడి వేగులు. ఇదే అదునుగా బల్లాల దేవుడు ఓ ఊహించని నీచ కార్యానికి ఒడిగడతాడు. శివగామికి దేవసేన చిత్రపటం చూపించి దేవసేనని తాను ఇష్టపడుతున్నానని తనకి దేవసేననిచ్చి పెళ్లి చేయాలని శివగామిని కోరుతాడు బల్లాలుడు. దానికి శివగామి అంగీకరించి బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలు కానుకగా కుంతలా రాజ్యం పంపించి దేవసేనని తన కుమారుడు భల్లాలుడికి ఇచ్చి వివాహం చేయవలసిందిగా వర్తమానం పంపిస్తుంది. శివగామి వర్తమానాన్ని తిరస్కరిస్తూ కుంతలా రాజ్యపు యువరాణి దేవసేన భల్లాలుడిని తల్లిచాటు కొడుకు పిరికివాడు అంటూ తూలనాడుతూ లేఖ రాసి పంపిస్తుంది. దేవసేన పంపిన వర్తమానంపై ఆగ్రహించిన శివగామి కుంతలా రాజ్యంలోనే ఉన్న బాహుబలికి దేవసేనని బంధించి తీసుకురావాల్సిందిగా కబురు చేస్తుంది. బాహుబలి దేవసేనను మాహిష్మతికి తీసుకొస్తాడు. నిండు సభలో శివగామి దేవసేనని నీకు కాబోయే నీ భర్త వైపు వెళ్లి నిల్చోమంటుంది. దేవసేన బాహుబలి వైపు వస్తుండగా శివగామి అడ్డుకుంటుంది. దేవసేన నేను మనసు ఇచ్చింది బాహుబలికి, బాహుబలితోనే నా జీవితం అని నిండు సభలో తెగేసి చెబుతుంది. దీనికి ఆగ్రహించిన శివగామి బాహుబలికి దేవసేనని భల్లాలుడికి మాహిష్మతి రాజ్యాన్ని ఇచ్చి కట్టబెడుతుంది. భల్లాలుడు మాహిష్మతికి రాజు అవ్వగానే అనేక అరాచకాలకు పాల్పడతాడు. తిరుగులేని చక్రవర్తిగా కొనసాగుతున్న భల్లాలుడు బాహుబలిని అనేక రూపాల్లో ఇబ్బందులకు గురిచేస్తూ రాజ్య బహిష్కరణ కావిస్తాడు. నిండు గర్భిణి దేవసేన కట్టుబట్టలతో మాహిష్మతి రాజ్యం నుండి బయటకు వచ్చిన బాహుబలి అత్యంత దారుణంగా వెన్నుపోటుకు గురై మాహిష్మతి రాజ్యం కట్టు బానిస కట్టప్ప చేతిలో చంపబడతాడు. కట్టప్ప బాహుబలిని ఎలా చంపాడు అన్న విషయం మాత్రం అడగొద్దు, చూసి తెలుసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. బాహుబలి ది కంక్లూజన్ విశ్లేషణ చూద్దాం. దర్శక ధీరుడు SS రాజమౌళి సృష్టించిన చారిత్రక కాల్పనిక జగత్తు బాహుబలి ది కంక్లూజన్ లో మొదట మాట్లాడవలసింది దర్శకుడు SS రాజమౌళి గురించి. రాజమౌళి బాహుబలిని ఎంత గ్రాండ్ గా మలిచాడంటే మళ్లీ ఇలాంటి సినిమా తెలుగులో ఇంకా రాదేమో అనేంత విజువల్ గ్రాండియర్ గా అద్భుత అనే వెండితెర దృశ్య కావ్యం సృష్టించాడు. బాహుబలి ది బిగినింగ్ కథలోని ఇంపార్టెంట్ షాట్స్ ని చూపిస్తూ ఒక ప్రాణం అనే సాంగ్ ప్లే బ్యాక్ లో వస్తుండగా కథ మొదలు పెట్టిన విధానం
నేరుగా ప్రేక్షకుడిని సినిమా మూడ్లోకి తీసుకెళ్లే స్క్రీన్ ప్లే మ్యాజిక్ బాగుంది. బాహుబలి తన పదునైన విద్యతో దేవసేనను కాపాడే సీన్. ఆ సీన్లోనే దేవసేన ఇష్టపడే హీరోయిజం బాహుబలిలో చూపించి సగటు ప్రేక్షకుడిని అరెస్ట్ చేసే కట్టుదిట్టమైన ప్రణాళికలు. వావ్! దేవసేన బాహుబలి మాహిష్మతి బయలుదేరి వెళ్తుండగా సముద్ర మార్గంలో వచ్చే హంసనావ సాంగ్, ఆ సాంగ్ లో చూపించిన విజువల్ ఎఫెక్ట్స్, సాంగ్ పిక్చరైజేషన్ కొంతసేపు ప్రేక్షకుడిని వేరే ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇట్స్ అమేజింగ్. బాహుబలికి 40 minutes క్లైమాక్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ అని చెప్పాలి. ప్రభాస్ కి కట్టప్ప ఫ్లాష్ బ్యాక్ చెప్పడం ముగియగానే ఆవేశంతో ఊగిపోతూ ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ లో ఉన్న టెంపో, ఎండింగ్ కథ ముగిసే వరకు ఎక్కడ డ్రాప్ అవుట్ అవ్వనీయకుండా సీన్స్ ని నెరేట్ చేసిన విధానం చాలా బాగుంది. మాహిష్మతి కోట బురుజుల మీదికి సైనికులు ఒక వలయంగా ఏర్పడి తాటి చెట్టు సహాయంతో ఫ్లయింగ్ సాసెస్ మాదిరిగా కోట గోడల మీద దిగి బృందాలుగా విడిపోయే గ్రాఫిక్స్ సగటు ప్రేక్షకుడిని అబ్బురపరుస్తూ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. బాహుబలి మైనస్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్ లో వచ్చే అక్కడక్కడ కొన్ని లాగ్ సన్నివేశాలు. పార్ట్ 1 లాగే ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ ని హోల్డ్ చేయడం. సెకండ్ షాట్ లో కుమార్ వర్మ బిజ్జల దేవకి మధ్యలో ఒక షాట్ అర్థాంతరంగా కట్ అవ్వడం. గ్రీక్ సంస్కృతిని తలపించే పిల్లర్స్ తో కూడుకున్న మాహిష్మతి సభ మందిరం లాంటి ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఉంటే బావుండేది. ఫైనల్ గా బాహుబలి ది కంక్లూజన్ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమా స్థాయికి పరిచయం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి రాజముద్ర అని చెప్పాలి. బాహుబలి ది కంక్లూజన్ CBC9.News film rating 5 out of 5. For more movie updates, watch, share and subscribe to CBC9.News.